హలో ఎవరివన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. ఈరోజు మనం ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన వర్తమాన అంశాలని మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొదటిది, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆపాలని యెమెన్లోని హూతీ రెబల్స్కి అమెరికా సహా మొత్తం 12 దేశాలు హెచ్చరించాయి. దాడులు ఆపకపోతే సైనిక చర్య తప్పదని ప్రకటించాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో హూతీ రెబల్స్ ఇటీవల కాలంలో ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ మిసైల్ దాడులు చేస్తున్నాయి. హమాస్కు మద్దతుగానే హూతీలు ఈ యొక్క నౌకలపై టార్గెట్ చేస్తున్నారు. ఈ హూతీలకు ఇరాన్ నుంచి పూర్తి సహకారాలు అందుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో హూతీలకు అమెరికా దాని మిత్ర దేశాలు వార్నింగ్ ఇచ్చాయి. దాడులు చేయడం, నౌకలు అక్రమంగా స్వాధీనం చేసుకోవడం వంటి కొనసాగితే మరోసారి హెచ్చరికలు ఉండబోవని తేల్చి చెప్పాయి. ఈ మేరకు అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, సింగపూర్, బ్రిటన్ దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. హూతీలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్యలు తీసుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది. అయితే ఈ హూతీల వల్ల వాణిజ్య నౌకలకు, సెయిలర్లకు ఎటువంటి ముప్పు కలిగినా సహించబోమని అమెరికా పిలుపునివ్వడం జరిగింది. ఇది ఈ యొక్క ఎర్ర సముద్రంపై నౌకలపై దాడులు ఆపాలని అమెరికా హెచ్చరించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గోవిందయ్యపల్లి రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. దర్యాప్తు, అంతర్గత తనిఖీ విభాగాలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. ఈయన మన తెలుగు ఆయన. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత నౌకాదళ ఉపధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న వైస్ అడ్మిరల్ సంజయ్ జే సింగ్ కీలకమైన పశ్చిమ నౌకాదళ కమాండర్కు ఫ్లాగ్ ఆఫీసర్గా, కమాండర్ ఇన్ చీఫ్గా వెళ్లనున్నారు. కటక్వాస్ల జాతీయ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి 1985 నుంచి నేవీలో సేవలందిస్తున్నారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాల్లో నిష్ణాతుడుగా ఈయనకు పేరుంది. ఎవరికి? ఈ యొక్క నౌకాదళ ఉపధిపతిగా రానున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠి గారికి. ఓకేనా. నెక్స్ట్ వన్, రైళ్లు పరస్పరం ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ, ఆ వ్యవస్థ పేరే కవచ్. ఇటీవల కాలంలో మధుర, పాల్వాల్ మధ్య విజయవంతంగా పరీక్షించారు. దక్షిణ మధ్య రైల్వేలోని 3 మార్గాల్లో ఇదివరకే దీనిని ప్రవేశపెట్టగా గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లలో ఎలా పనిచేస్తుందో చూశారు. ఇప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో ఉత్తర మధ్య రైల్వేలోని ఆగ్రా డివిజన్లో పరీక్షించగా అది కూడా విజయవంతమైంది. 160 కిలోమీటర్ల వేగంలో దృష్టి పెడతామని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, ఆగ్రా మధ్య ఈ వేగంతో నడిపేందుకు వీలుందని, మిగిలిన దేశమంతటా రైలు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొనడం జరిగింది. వందే భారత్ వంటి రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపే వీలుండడం వల్ల ఇప్పుడు 130 కిలోమీటర్ల మించి వేగంపై సామర్థ్య పరీక్షలు అవసరమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అలాగే ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని, పరిశోధన నమూనాలు, ప్రమాణ సంస్థలు సహా ఇతర భాగస్వాములతో సమగ్రంగా చర్చించి ఇంకా ఎటువంటి మెరుగులు అవసరమో నిర్ణయిస్తామని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనుక ఈ యొక్క కవచ్ గురించి రాబోయే పరీక్షల్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ రోజు నుంచి అనగా 5/1/2024 నుంచి 7/1/2024 వరకు ఆంధ్రప్రదేశ్లో గల రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 4న జరుపుకుంటాం. ఈ యొక్క బ్రెయిలీ లిపిని ఫ్రాన్స్కు చెందిన లూయిస్ బ్రెయిలీ అనే వ్యక్తి ఆవిష్కరించడం జరిగింది. ఆయన జన్మదినాన ప్రతి ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఓకేనా. ఇవి ఈరోజు సంబంధించిన ముఖ్యమైన వర్తమాన అంశాలు. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.